ఫ్రెండ్స్ మీరు ప్రతిరోజు అప్లోడ్ చేసి ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడంతో అప్లోడ్ చేసి ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియోలోని టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ మనీని మనం పేటిఎం ద్వారా కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రమ్ తెలంగాణలో మనకు 10వ తరగతి అర్హతతో 1058 జీడీఎస్ వేకెన్సీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే మనకు 2017 మార్చ్ 18వ తేదీన ఒక నోటిఫికేషన్ అయితే అప్పట్లో రిలీజ్ అయింది. ఆ యొక్క నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తూ ఆ యొక్క నోటిఫికేషన్కి కంటిన్యూస్గా మరొక 500 పోస్టులను యాడ్ చేస్తూ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కొత్తగా రిలీజ్ చేశారు. సో మీరు గతంలో ఆ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వారైతే మరలా కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు మీ యొక్క నెంబర్ కనుక ఏదైనా సరే మిస్ అయినట్లయితే గతంలో అప్లై చేసుకున్న వారికి చెప్తున్నాను, మీరు కనుక అప్పట్లో అప్లై చేసుకున్న వారైతే మీరు మనీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కొత్తగా రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు పోగొట్టుకున్న అంటే మనకు 1 year అయిపోయింది కాబట్టి మీ యొక్క మొబైల్ నెంబర్ మిస్ అయిపోయి ఉండొచ్చు, రిజిస్టర్ నెంబర్ కూడా మిస్ అయిపోయి ఉండొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. కొత్త వాళ్ళైతే కొత్తగా అప్లై చేసుకోండి. ఒకవేళ కనుక పాత వాళ్ళు అయినట్లయితే మీరు ఇక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ ఫీ ఐడి అని ఉంది, అక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు మొబైల్ నెంబర్ మిస్ అయితే కింద మనకు మొబైల్ నెంబర్ది క్లిక్ హియర్ అని ఇచ్చాడు, సో అదని క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ నేను మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ ఫీజ్ ఐడి సంబంధించి క్లిక్ చేస్తాను. సో అక్కడ మనం ఏ విధంగా మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పోగొట్టుకున్నది తిరిగి పొందొచ్చు అనేది ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో జస్ట్ మీరు అక్కడ టచ్ చేయండి ఫ్రెండ్స్. టచ్ చేసిన వెంటనే మీరు నెక్స్ట్ పేజ్కి అనేది మీరు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క అప్లికెంట్ నేమ్ అక్కడ మీరు అప్లై చేసేటప్పుడు గతంలో ఏ విధంగా అప్లై చేశారో ఆ యొక్క పేరు అనేది ఇవ్వండి, మీ యొక్క పేరు. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. తర్వాత మీరు 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో జస్ట్ మీరు సెలెక్ట్ ఇయర్ని క్లిక్ చేసినట్లయితే చాలా ఇయర్ 1950 నుంచి మనకు అయితే జరిగింది. ఇక్కడ మీ యొక్క ఎప్పుడు పాస్ అయ్యారు ఎగ్జామ్ అనేది అక్కడ ఉన్న ఇయర్ని క్లిక్ చేయండి, సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మనకు మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి అక్కడ రావడం జరుగుతుంది. సో 2017లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది పోగొట్టుకున్నారో ఇది బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోని. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్ నెంబర్ మిస్ అయిపోయింది అనుకోండి, 2017లో మీ అప్లికేషన్ నేమ్లో ఫోన్ నెంబర్ మిస్ అయిపోయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనకు ఒక ఇచ్చారు, మొబైల్ నెంబర్ దగ్గర మీరు క్లిక్ చేయండి, క్లిక్ హియర్ అని ఉంది కదా అక్కడ. ఓకేనా, సో మీ యొక్క మొబైల్ నెంబర్ కనుక పోగొట్టుకున్న వారైతే అప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ఓల్డ్ నెంబరు చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రిజిస్ట్రేషన్ నెంబర్కి ఆల్రెడీ మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది ఈ యొక్క వీడియోలో చెప్పాను. ఆ యొక్క నెంబర్ని క్లిక్ చేసి ఓల్డ్ నెంబర్ని క్లిక్ చేసి సబ్మిట్ చేసేయండి. అప్పుడు సబ్మిట్ చేస్తే తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా కూడా మన యొక్క నెంబర్ని మార్చుకోవచ్చు అనమాట. ఎందుకు నెంబర్ అంటే మీరు ఎవరికి జాబ్లోకి సెలెక్ట్ అయ్యారనుకోండి, ఆ యొక్క జాబ్లోకి సెలెక్ట్ అయితే ఎక్కడికి మెసేజ్ వస్తుంది, మీ పాత నెంబర్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, అప్పుడు మీకు తెలియదు కదా. సో అదనమాట. సో అందుకని చెప్పి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.